లోక్సభలో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు ప్రకంపనలు సృష్టించింది. విపక్షాల నినాదాలు, ఆందోళనలతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ బిల్లును జేపీసీకి అప్పగించింది కేంద్ర ప్రభుత్వం. వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింలకు వ్యతిరేకం కాదని కేంద్రం స్పష్టం చేసింది. పారదర్శకత కోసమే ఈ బిల్లును తీసుకొచ్చామని తెలిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. ఈ విషయంలో విపక్షాలు మైనారిటీలను పక్కదారి పట్టిస్తున్నాయని విమర్శించారు. విస్తృత స్థాయి చర్చ కోసం బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి సిఫార్సు చేస్తున్నట్లు తెలిపారు. వక్ఫ్ సవరణ బిల్లు వ్యవహారం పార్లమెంట్ కంటే ముందు మీడియాకు చేరటంపై అభ్యంతరం వ్యక్తం చేశారు ఎన్సీపీ ఎస్పీ ఎంపీ సుప్రియా సూలే. మీడియాకు లీకులు ఇవ్వటం పార్లమెంట్ను కించపరచడమే అన్నారు. తమకు బిల్లు విషయం మీడియా ద్వారానే తెలిసిందన్నారు సుప్రియా సూలే. దీనికి కౌంటర్ ఇచ్చిన కేంద్ర మంత్రి రిజిజు లోక్సభ వెబ్సైట్లోకి అప్లోడ్ చేశాకే బిల్లు పబ్లిక్ డొమైన్లోకి వచ్చిందన్నారు. The sad part is this, that we did not find about this bill from the parliament. We found out about this bill from the media. So is this the new way of this government working? कि पहले मीडिया को बताएंगे फिर पार्लियामेंट होगा, तो हम पढ़ के पार्लियामेंट पहले मीडिया में बताएंगे पहले. How? What is this new work of starting, sir? So you are insulting the parliament with a system and a democracy which we are also proud of. So our parliament has been undermined here. So you think we have no problem if you are leaking things to media? But don't do selectively. This office, this is a temple of democracy. We take our job very seriously. ये बिल नियम तहत लोकसभा सेक्रेटरिएट में अपलोड होने के बाद, मेरा पत्र जाने के बाद फिर अपलोड हुआ, फिर कॉपी सर्कुलेट हुआ, उसके बाद किसी भी तरीके से पब्लिक डोमेन में आने के बाद इसमें लीक का कोई सवाल नहीं. कल बीएससी में भी चर्चा हो चुके हैं. कल बीएससी में सारे पार्टी के मेंबर्स बैठ करके चर्चा में हो चुके हैं. ఇక ఇదే అంశానికి సంబంధించిన ఓవరాల్ అప్డేట్స్ ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, ముస్లింల వక్ఫ్ సవరణ చట్టాన్ని బిల్లును వ్యతిరేకిస్తూ ఈ రోజు పార్లమెంట్ లో విపక్షాలన్నీ కూడా కేంద్రాన్ని కోరాయి. ఈ బిల్లును ప్రవేశపెట్టే ముందు అందరి అభిప్రాయాలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది. అలాగే ఇది రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలకు వ్యతిరేకంగా ఈ బిల్లును తీసుకొచ్చారు. ఆర్టికల్ 25 నుంచి 28 వరకు ఉన్నటువంటి ఈ ఆర్టికల్స్ లో పూర్తిగా మత స్వేచ్ఛ ఉంది. సో ఈ మత స్వేచ్ఛకు భంగం కలిగించే విధంగా ఈ వక్ఫ్ సవరణ బిల్లు తీసుకొచ్చారు కాబట్టి వెంటనే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. అలాగే మిగిలిన విపక్ష పార్టీలు కూడా ఈ ముస్లింల ఆస్తులను కబ్జా చేసేందుకు ఈ బిల్లు తీసుకొచ్చారని కేంద్ర ప్రభుత్వం పైన ఆరోపణలు చేశాయి. ఈ నేపథ్యంలో ఈ అంశం పైన కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు సమాధానం చెప్పారు. ఈ విపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలో ఎలాంటి నిజం లేదు. ఖచ్చితంగా ఈ వక్ఫ్ ఆస్తులను డిక్లేర్ చేసే క్రమంలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొన్ని వేల సంవత్సరాలు, 100 సంవత్సరాల కింద ఉన్నటువంటి భూములను, గ్రామాలను కూడా నేరుగా వక్ఫ్ భూములను ప్రకటిస్తున్నారు. దీనివల్ల తీవ్రమైనటువంటి అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉందని కేంద్రం చెప్పింది. సో అనంతరం దీన్ని జాయింట్ పార్లమెంటరీ కమిటీకి రిఫర్ చేస్తూ పార్లమెంట్ నిర్ణయం తీసుకుంది. ఓకే వెంకటేష్, థ్యాంక్ యూ.